ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ముందుగా ఆహ్వానిస్తున్నాం. ఎన్ బెన్విక సాయిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. దానికన్నా ముందు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. విజయవంతంగా నడిచిపోతున్నాయి. మరో 2 రోజుల్లో సమాప్తం అవుతున్నాయి. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏం చేయాలా అని మనందరికీ కూడా బెంగ. ముందుగా మా కోగంటి రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్ర ఆర్ట్స్ మా గోళ్ళ నారాయణరావు గారిని, అలాగే మా రాజేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రసాద్ గారు కూడా పెద్దలు. ప్రసాద్ గారు అయ్యా, ఎందుకంటే తను ఏదైతే సంకల్పించారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కళలు వికసిస్తాయనేది అది 100కి 100 నిజం, సత్యం. అది చరిత్ర చెప్పిన సత్యం, మనం అనుకున్న సత్యం కాదు. అటువంటి మహానుభావుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎటు చూసినా నీరు. వర్షాలు తగ్గిపోయిన తర్వాత కూడా కృష్ణమ్మ పరవళ్ళు చూస్తున్నాం. వర్షాల గురించి చాలా కాలమైనా కూడా ఆ నీరు, ఎందుకంటే భూజలాలు ఇంకొక 20 ఏళ్ళకు కూడా భూజలాలు ఇంకకుండా ఆ కృష్ణమ్మ మనకు వరం ఇచ్చింది. ఇటువంటివన్నీ కూడా ప్రకృతి కూడా సహకరిస్తూ చంద్రన్న పాలనను ఆశీర్వదిస్తోంది, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తోంది. దీనికి మనందరం కూడా ఒకసారి, ఇది కళలు విలసిల్లేటువంటి సందర్భంలో మనందరం ఒకసారి కరతాళధ్వనులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, అలాగే డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి మన అభినందనలు తెలుపుతూ ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని, విజయవాడ ఉత్సవాన్ని, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి అనేక మంది పెద్దల్ని, ఫార్చ్యూన్ మురళి గారు, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, మరి అనేకమైనటువంటి మన విజయవాడలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, ఇటువంటి పెద్దలందరినీ కూడా దాంట్లో చేర్చి అన్నీ తానే చేస్తున్నటువంటి మన ఎంపీ కేశినేని చిన్ని గారు, నేను కూడా ఒక సభ్యుడిని, ఇందులో నాదేమి లేదంటాం ఆయన యొక్క మంచితనానికి, ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. ఇవాళ కూడా మనం గాంధీ కొండ మీద చూసాం. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన, రేపు టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే కళలన్నీ కూడా ఇక్కడ కూడా పెట్టాలి అని అన్నారు. ఇంకంతకన్నా కళాకారుల కన్నా చుట్టం ఎవరున్నారు చెప్పండి మనకి? కళాకారులకు బంధువు అంటూ ఉంటే రాజకీయ నాయకుల్లో ఈ తరంలో వచ్చినటువంటి వాళ్ళు అగ్రశ్రేణిలో నిలుస్తాడు మన కేశినేని చిన్ని గారు. ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఆయన ఎప్పుడు కూడా నిత్య సంతోషంతో, మంచి శక్తితో ఇంకా మరింత సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి బృందానికి అందరికీ కూడా ఇచ్చేస్తూ వచ్చి, ఎందుకంటే వెంటనే మన పివిఎన్ కృష్ణ గారు ఖడ్గతెక్కన అద్భుతంగా ప్రదర్శన ఉంటుంది. మేము ఎక్కువ సమయం తీసుకోము, ఉపన్యాసాలు ఉండవు. మా వాళ్ళందరూ తల ఒక షాలు కప్పుతాం కోసం మాత్రమే పిలిచాను. వీళ్ళందరూ షాలు కప్పి మేము కిందకి దిగుతాము. దయచేసి మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే కళాకారులను సత్కరించుకోవడం కూడా ఒక భాగం కాబట్టి మరి పిలువమ్మ అన్నపూర్ణం తల్లి. ధన్యవాదాలండి. ముందుగా చిన్నారి ఎన్ బెన్విక సాయిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా కడతాళి ధ్వనులండి.